ఇప్పుడైతే చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. అది మాత్రం ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. ఏంటంటే సమ్మర్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ట్రీస్ అంతా డ్రై అయిపోయి, ఇది వసంతకాలం కదా, లీవ్స్ అన్నీ రాలిపోయి కొత్తగా చిగురు వస్తాయి కాబట్టి డ్రై లీవ్స్ అన్నీ కిందన పడిపోతే ఏమవుతుందంటే సరదాగా మనం కొండ మీద తిరుగుతుంటాం. అలా తిరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో చిల్లరకో అల్లరికో వెళ్ళి చిన్న అగ్గిపుల్ల తీసుకెళ్ళి కొడితే ఏమవుతుందంటే తోట మొత్తం నాశనం అయిపోతుంది. జీమాడుగుల ఏరియాస్లో, వేరే చింతపల్లి ఏరియాస్లో, నెక్స్ట్ మన అరకు ఏరియాస్లో చాలా దాంట్లో చూశాను. మీరు ఏం చేస్తారంటే తోటలో చిన్న చిన్న గ్యాప్ అనమాట, ఫైర్ పాత్ అంటారు దానికి, అగ్గిబాట వేసుకుంటే ఏమవుతుందంటే మంట పెట్టినా అక్కడ దాకా కాలి అక్కడితో స్టాప్ అయిపోతుంది. లేదంటే చిన్న ఆకు ముట్టుకొని నెక్స్ట్ కంటిన్యూ అయింది అనుకో, అదే అగ్గి మొత్తం తోట అంతా నాశనం అయిపోతుంది. దయచేసి కొండలకు వెళ్ళండి, ఏమైనా ఎండిపోయిన కర్రలు ఉంటే తెచ్చుకోండి, కానీ మంట మాత్రం దయచేసి పెట్టకండి. మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక తరం ఫ్యామిలీని మనం నాశనం చేసిన వల్ల అవుతాము. కాఫీ తోట, మిరియాల తోట ఇవన్నీ రావాలంటే మినిమం 10 years పైన వస్తేనే మనకు దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది. ఇది దాదాపు 20-30 years పైన నుంచి పెంచుకున్న తోట ఒక్క అగ్గిపుల్లతో ఏమవుతుందంటే 1 గంటల తోట అంతా నాశనం అయిపోతుంది. సో దయచేసి మంట అయితే అక్కడ పెట్టకండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ ఇది.